Dear viewers, good evening to all of you. Today I would like to deal with common or basic rule 3 of direct speech into indirect speech. ఆ రూల్ ఏముంది? రిపోర్టింగ్ వెర్బ్ అండ్ రిపోర్టెడ్ వెర్బ్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఇన్ కొటేషన్ మార్క్స్ అండ్ రిపోర్టెడ్ వెర్బ్ చేంజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అదేదో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఈ రిపోర్టింగ్ పార్ట్లో అంటే కొటేషన్ లేని భాగములో డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ లేని భాగములో ప్రెజెంట్ ఫ్యూచర్ ఉంటే ఎలా అనేది చూసాం. ఇప్పుడు పాస్ట్ ఉంటే ఎలా డౌట్ వస్తుంది కదా మనకి. ఇక్కడ ఏమని చెప్పాను నేను? పాస్ట్ టెన్స్ ఉంటే అంటే సెడ్ టు అట్లా అనమాట. వీటు అట్లా ఉంటే పాస్ట్ టెన్స్ కూడా రకరకాలు ఉన్నాయండి. సింపుల్ పాస్ట్ ఉంది, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఉన్నా జనరల్గా ఇవి ఉంటాయి. ఏది ఉన్నా మనమే వర్రీ కావాలి. ఏ పాస్ట్ టెన్స్ ఉన్నా అప్పుడు ఎలా కొటేషన్స్ లో ఉన్న భాగములోని అంటే రిపోర్టెడ్ పార్ట్లోని వెర్బ్ ఖచ్చితంగా మారుతుంది. ఎట్లా మారుద్ది అనేది ఇక్కడ నేను లిస్ట్ ఇచ్చాను. ఇది రిపోర్టింగ్ పార్ట్కి సంబంధించిన ప్రస్తావన. ఇది మాత్రం డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్ లో అంటే రిపోర్టెడ్ పార్ట్లోని వెర్బులు ఎలా మార్పు చెందుతున్నాయని చూస్తాం. అది ఒక అట్లా రాశా చూడండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ సెడ్ కొటేషన్ హీ ఈజ్ వైజ్. అక్కడ ఐ సే కదా, ఇక్కడ ఉంది ఐ సెడ్. ప్రింట్ కాబట్టి వదిలేసాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ కదా, ఐ సెడ్. ఇది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి హీ ఈజ్ వైజ్ అని వదిలేయకూడదు. ఐ సెడ్ దట్ హీ వాజ్ వైజ్. ఇది ఏమవుద్దా? వాజ్ అవుద్ది. ఇదేమైంది? వాజ్. ఇక్కడ చూడండి, వాజ్ అయింది. సింగులర్ కాబట్టి దాని ప్రకారం మార్చాలి. ఒకవేళ ప్లూరల్ అయింది అనుకో, వర్డ్ వచ్చింది. పైది ప్రెజెంట్ టెన్స్ అయినా రిపోర్టింగ్ పార్ట్లో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో మారిపోయింది. మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ జనరల్ గా ఇది పాస్ట్ టెన్స్ అయినప్పుడు ఈ రిపోర్టెడ్ పార్ట్లో వెర్బులన్నీ పాస్ట్ టెన్స్ లో మారిపోతాయి. రకరకాలుగా లిస్ట్ ఇచ్చాను. ఒక యూనివర్సల్ ట్రూత్ విషయంలో, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ లో హనీ ఈజ్ స్వీట్. సైంటిఫిక్ ఫ్యాక్టే కదండి యూనివర్సల్ ట్రూత్. ఏమైనా అనుకోండి. ప్రావెర్బ్స్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇవన్నీ సామెతలు కదా. వాటి టెన్స్లు మార్చకూడదు. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయినా కూడా అవి కానీ కొటేషన్స్ లో వస్తే నేను చెప్పినవి మార్చకూడదు. తర్వాత మనం వీడియోలో చేస్తాం. అవి మార్చకూడదు. మిగిలినవన్నీ కూడా మారిపోతాయి. అయిపోయింది. రెండో ఎగ్జాంపుల్, ఐ సెడ్ హీ వాజ్ వైజ్ అన్న. ఇది పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ వచ్చింది. ఎట్లా? అక్కడ కొంచెం తెలివిగా ఉండాలి. ఐ సెడ్ దట్ వాజ్ కదా, పాస్ట్ టెన్స్ ఇక్కడ ఉందంటే ఇది పాస్ట్ టెన్స్ ఉందంటే అర్థమైందా? డబుల్ పాస్ట్ టెన్స్ చేయాల్సి వస్తుంది. వాజ్ కదా, హ్యాడ్ బీన్ వైజ్ అనాల. హ్యాడ్ అనే పదం వచ్చేస్తుంది మళ్ళీ. అది ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చేస్తుంది, హ్యాడ్. అట్లే షీ సెడ్ టు మీ ఐ హ్యావ్ ఏ కార్. ఆమె చెప్పింది. షీ సెడ్ టు మీ అంటే షీ టోల్డ్ మీ దట్ ఐ వుడ్. షీది కదా.
ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మారుతా ఉంటాయి అనమాట, సబ్జెక్ట్ని బట్టి ఆబ్జెక్ట్ని బట్టి. థర్డ్ పర్సన్ ఏం మారవు. ఫస్ట్ పర్సన్ కాబట్టి సబ్జెక్టు షీ కదా, థర్డ్ పర్సన్ అవి ఏమైందా షీ అవుద్ది. ఆ షీ ఇక్కడికి వచ్చేసింది అంతే. దట్ షీ హ్యావ్కి పాస్ట్ టెన్స్ ఏంది హ్యాడ్. చెప్పాను కదా ఇక్కడ హ్యావ్ లేక హ్యావ్కి హ్యాడ్ వస్తుంది. ఏమైంది షీ హ్యాడ్ ఏ కార్ అంతే. ఇంకో ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐ హ్యాడ్ ఏ కార్. పైన ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఇక్కడేమైందా ఈ డైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ టెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఈ పాస్ట్ వస్తే ఇంకొక పాస్ట్ ఆల్రెడీ ఉంది, ఇంకా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎడ్ చేయాలా ఉంది కదని సరిపెట్టుకోకూడదు. షీ సెడ్ ఐ హ్యాడ్ ఏ కార్ అని ఇలా డబుల్ పాస్ట్ నుంచి వెళ్దాం. ఎట్లా వస్తుంది? షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఏ కార్. షీ హ్యాడ్ ఏ కార్. అది చాలా మంది చేయరు అనమాట, అది సమస్య అయిపోద్ది. జాగ్రత్త, అట్టాటే తెలివిగా ఉండాలి మనం. లక్షల మంది రాస్తున్నారు పోటీ పరీక్షలు. ఆడ్ వన్ అవుట్, మనం జాగ్రత్త ట్యాకిల్ చేయాలి. తర్వాత హీ సెడ్ ఐ రైట్ బుక్స్. నేను పుస్తకాలు రాస్తానని చెప్పాడు అతను. సెడ్ ఏంది పాస్ట్ టెన్స్ కదా, ఐ రైట్ ఏంది ప్రెజెంట్ టెన్స్. ఏం చేద్దాం? హీ సెడ్ దట్ రైట్ గా తెలుసుకోకూడదు, ఇది పాస్ట్ టెన్స్ కదా. రైట్ V1 కదా, V2లో మార్చు. హీ రోట్ బుక్స్ అంతే. షీ సెడ్ ఐ సింగ్ సాంగ్స్. ఐ sang songs. సింగ్ శాంగ్ సంగ్ V2 ఇచ్చాడు పరీక్షల్లో. షీ సెడ్ ఐ sang songs. డైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ sung songs. పాస్ట్ టెన్స్ ఆల్రెడీ ఉందా డైరెక్ట్ స్పీచ్ లో? ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి రిపోర్టింగ్ పార్ట్ లో ఇంకో పాస్ట్ టెన్స్ చేయాల్సి వస్తుంది. శాంగ్, సింగ్ శాంగ్ సంగ్. శాంగ్ ఏం చేయాలా? దానికి హ్యాడ్ కలిపి హ్యాడ్ సంగ్, ఇక్కడ V3 వస్తుంది. ఇలా వీటిని గమనించండి. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మీకు. రిపోర్టెడ్ పార్ట్ లో అంటే కొటేషన్ భాగములో V1 ఉంటే V2 చేయండి, V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3 చేయండి. ఇక్కడ చూసాం. మూడోది డింట్ V1 ఉందనుకోండి, హ్యాడెంట్ V3 చేయండి. డూ డస్ V1 ఉందనుకోండి, V2 చేయండి, అంటే V2 చేయండి. డిడ్ 1 ఉందనుకోండి, డిడ్ V1 ఉందనుకోండి. క్వశ్చన్స్ అనమాట ఇక్కడ క్వశ్చన్స్. హ్యాడ్ V3 చేయండి, అంటే 2 అంటే మార్చటం అని యారో పెట్టకపోయి 2 పెట్టంతే. మూడోది యామ్ ఈజ్ ఆర్ ఉంటే కొటేషన్ భాగములో రిపోర్టెడ్ పార్ట్ లో యామ్ ఈజ్ ఆర్ ఉంటే సబ్జెక్టును బట్టి వాజ్ వరలోనే ఉండండి. అవసరాన్ని సింగులర్ అయితే వాళ్ళు తీసుకో, ప్లూరల్ అయితే వర తీసుకో. తర్వాత వాజ్ వర్ ఉందనుకోండి ఆల్రెడీ కొటేషన్స్ లో పాస్ట్ టెన్స్ ఉంది కదా, అందువల్ల హ్యాడ్ హెల్ప్ తీసుకోవాలి. హ్యాడ్ బీన్ అని పెట్టండి. డూ డస్ ఉందనుకోండి డిడ్ పెట్టండి. డిడ్ ఉందనుకోండి హ్యాడ్ ప్లస్ డన్ పెట్టండి. హ్యావ్ లేక హ్యాజ్ ఉందనుకోండి హ్యాడ్ పెట్టండి. అంటే హ్యావ్ హ్యాడ్ అన్నమాట. ఈ రూపం తీసుకోండి. హ్యాడ్ ఉందనుకోండి ఆల్రెడీ హ్యాడ్ పెట్టండి. షల్లు లేక విల్లు ఉందనుకో, షల్లు లేక విల్లు ఉందనుకో షుడ్డు లేక ఉడ్డు పెట్టండి. కెన్ ఉందనుకోండి కుడ్డు పెట్టండి. మే అయితే మైటు, మస్ట్ అయితే మస్ట్ కాదు హ్యాడ్ టు పెట్టండి. కమ్ ఉందనుకోండి జనరల్గా కేమ్ పెట్టాల. ఏం పెట్టాలండి? కేమ్ పెట్టాల. ఒకవేళ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్ అనుకోండి ఆయన మాట్లాడేది, అప్పుడు వెంట పెట్టుకోమని అంటున్నాడు. అంటే కమ్ముకి ఇండైరెక్ట్ స్పీచ్ లో గో అనమాట. అది ఎప్పుడు ఆడాలా?
చేంజ్ ఆఫ్ ప్లేస్ తర్వాత వీడియో చేస్తుందానికి కనుక మీ దృష్టికి తెచ్చారు. అప్పుడు ఎప్పుడో నేను క్లాసులు చెప్పేటప్పుడు దీని మీద డీల్ చేస్తే అదే అడిగి పారేశాడు డిఎస్సి పరీక్షలు. మనం ఏ విధంతో అదే వస్తుంది పరీక్షలు. అది కుడ్డొచ్చి కుడ్డు చేయండి. ఇవన్నీ కూడా 1-4 సార్లు చదివితే వస్తాయి. వీటన్నిటి కూడా మనం ఎగ్జాంపుల్ చేసుకుంటే మంచిది. నేను ఇప్పుడు V1 V2 వాటన్నిటి మేము మాట్లాడా. ఇదేంటి ఇంత వచ్చిన డిడ్త నెగిటివ్ వాక్యాలే డూడస్ ఏందా క్వశ్చన్ అనమాట. ఇవి క్యూ అంటే ఏందా ఇప్పుడే చెప్తా ఉన్నా. క్యూ అంటే కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ చెప్పేవాళ్ళు కూడా లేరు మీకు. క్వశ్చన్స్ అని అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్. యాము ఈ వాళ్ళు ఎలా మారుతాయి, వాజు ఎలా మారదు, వాజు వాళ్ళు ఎలా మారుతాయి అని చెప్పారు. ఎప్పుడు ఈ మారే సమస్య ఎప్పుడు వస్తుంది? ఈ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటేనే ఇవి మారుతాయి. ఇలా ఈ విధంగా మారిపోతాయి. టూ అంటే మారిపోతాయి, ఇలా మారిపోతాయి. వేరొకళ్ళ దాంట్లో మారిపోతాయి. ఒకవేళ రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉందనుకోండి, లేక ఫ్యూచర్ లో ఉందనుకోండి, ఏం వెర్రీ కావద్దు. ఈ విధంగా అసలు మీరు మార్చాల్సిన అవసరం లే. ఆ పైన ఏముంటే అవి తీసేయండి. కాకుంటే ఆ సబ్జెక్ట్ సింగులర్ ఆఫ్ ప్లూరల్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.